ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారివి చూద్దాం. ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, ఈ వారం నుంచి కుజుని మార్పుని మనం తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా కుజుడి మార్పు వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. దీంతో పాటు శుక్రుడు, బుధుడు, రవి కూడా ఈ వారంలో మారబోతున్నారు. కాబట్టి ప్రధానంగా శుక్రుని మార్పు వలన జరిగే లాభం ఏంటి అంటే ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు రవి మార్పును కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఈ రవి మార్పు వలన సంతానానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం, ఇన్వెస్ట్మెంట్స్ లో వాటిల్లో మీరు గనక పెట్టుబడులు పెడుతుంటే అందులో కొంచెం ప్రాబ్లమ్స్ రావటం, దీంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ గా పన్ను చేసేవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పనులు కొంచెం ముందుకు సాగుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వారికి కూడా పనులు ముందుకు సాగే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు గమనించాల్సిన విషయం ఏంటంటే శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. అలాగే నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండబోతోంది. కాబట్టి దీని గురించి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే మీరు గనక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే బ్యాంకుల ద్వారా వాటి ద్వారా ఈ వారం మీకు వీటికి సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇంకా వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకు కూడా ఇక్కడ శుక్రుడి మారతంతో పాటు కుజుడి మార్పును కూడా మనం పరిశీలిద్దాం అనుకున్నాం. కాబట్టి కుజుడి మార్పుని మాత్రం ఇక్కడ మనం ఈ మేషరాశి వారికి మామూలుగా గనక చూసుకున్నామనంటే ఇది అంత సత్ఫలితాలను ఇస్తుందని చెప్పము. బట్ ఏంటంటే మీరు అనుకుంటున్న డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటూ ఉంటారో ఆ డెసిషన్స్ లో మాత్రం మీకు చాలా మంచి ఒక ఐడియా, క్లియర్ కట్ ఐడియా రావటం, దీంతో పాటుగా మీరు సేవింగ్స్ లాంటివి చేయటం, అలాగే ఏవైనా ఆగిపోయిన పనులుంటే వాటి గురించి ఆలోచన చేయటం, ఇలాంటివి చేసే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. సో ఆర్థిక పరమైన విషయాలతో పాటు ఇందాక మనం వ్యాపారస్తులు, అలాగే వ్యాపారస్తులకి కూడా కొంతవరకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగేందుకు ఖచ్చితంగా అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా కనుక మనం చూసుకున్నామంటే ప్రతి దానిలోనూ కూడా అంటే ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటున్నామో వాటిల్లో మీకు మూమెంట్ వచ్చే అవకాశాలు ఉండటం, అలాగే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. మొత్తం 45 రోజులు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కంపల్సరీగా చేస్తూ ఉండాలి. అయితే ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటుగా మీరు లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ సూక్తం అంటే శ్రీ సూక్తం చదవటం కానీ, లేకపోతే మీరు శ్రీ సూక్తంతో పాటు లక్ష్మీ అష్టోత్తరం, సహస్రనామాలు ఇవి చదవటం కానీ, ఇవి మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కూడా పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే ఈ వారం మనకి కుజుని మార్పుతో పాటుగా మనకి రవి, బుధ, శుక్రుల మార్పు కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది. అంటే మనకి పోయిన వారమే కుజుడు మారటం గమనిస్తాము, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటాం కదా, మారిన వెంటనే ఆయన ఏవి కూడా మనకి గుడ్ ఆర్ బ్యాడ్ రిజల్ట్స్ ఇవ్వడు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే రవి, శుక్ర, బుధుల మార్పును కూడా పరిగణలోకి తీసుకుంటూ మనం ఈ వారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం శ్రమ పడుతున్నారు, కొంచెం ఇబ్బంది అయితే కనపడుతోంది. బట్ ఓవరాల్ గా ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి. అలాగే దైవ చింతన ఉండటము, ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేయటం, పాత బకాయిలు, రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవటం, అలాగే మీ పాత స్నేహితులు అంటే ఎప్పుడూ కలిసిన వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు మీరు వాళ్ళని కలవరు, వాళ్ళని కలవటం, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే మీరు చేసుకుంటూ వచ్చారో మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, తర్వాత మనం మాట్లాడే స్టాక్స్, వీటి గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే కొంత స్టాక్ ని అమ్మే ప్రయత్నం కూడా చేసేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. సో వీటితో పాటుగా ప్రధానంగా ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో ఉద్యోగ పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది ఈ వారము. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి ముఖ్యంగా 17, 18, 19 తారీఖుల్లో అద్భుతమైన ఫలితాలు అనేవి కనబడబోతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శుక్రుడు కూడా మారుతున్నాడు గనక, శుక్రుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ రాశికి చతుర్థంలోకి వస్తాడో ఆటోమేటిక్ గా ఈయన మీకు ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలతను ఇస్తూ ఉంటాడు. అలాగే కుటుంబంలో మీకు కంఫర్ట్ జోన్ అనేది కొంచెం తక్కువ చేస్తూ ఉంటాడు. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి వెహికల్స్ నడుపుతున్న వారు జాగ్రత్త వహించండి. అయితే ఇక్కడ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి తప్పనిసరిగా మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. దీంతో పాటు గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి కూడా
కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి ఖచ్చితంగా కనపడుతున్నాయి. కాబట్టి సంతానానికి అనుకూలంగా ఉంది. దీంతో పాటు ఇతర వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి అనుకూలత, అలాగే ఆర్థికంగా చక్కగా ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రం తప్పనిసరిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. ఈ రాశి వారికి మాత్రం ఈ వారం చాలా చాలా అనేక విషయాలలో అనుకూలత ఉంది. అయితే వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. స్త్రీలు ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారు కూడా కొంచెం జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని చూస్తే, మీరు మాత్రం లక్ష్మీదేవి ఆరాధన, అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, దీంతో పాటు మన విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ ఉండటం, అమ్మవారిని బిల్వపత్రాలతోటి పూజించటం వలన మీకు చాలా చాలా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మనం గనక గమనించామంటే మనకి ఇక్కడ కుజుడు మారటాన్ని మనం ఆల్రెడీ పోయిన వారమే గమనించాము. అయితే కుజుడు మారటంతో ఇమ్మీడియట్ గా మనకి రిజల్ట్స్ ఏవి ఇవ్వడు. కొంచెం నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఇస్తూ ఉంటాడు. అయితే ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ వారం రవి, బుధ, శుక్ర కూడా మారబోతున్నారు. సో రవి, బుధ, శుక్ర మారినప్పుడు ఈ మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో పరిశీలిద్దాం. బేసిక్ గా కుజుడి మార్పు వలన ఏం జరుగుతుంది అని అంటే, 2-3 విషయాలలో మీకు బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగిస్తాడు. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది ఇస్తాడు. అయితే మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలత అనేది కనపడుతుంది. అది 1. 2, ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. 3, మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారిపైన మీరు విజయాన్ని సాధిస్తారు. 4, కుటుంబ సభ్యులతోటి ఎటువంటి వివాదాలు, ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తీర్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మధ్యవర్తిత్వం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మధ్యవర్తిత్వం చేయటము, అలాగే వీటి గురించి ఆలోచన చేయటము, దీంతో పాటు కొంచెం మీ సొంతంగా ఏమైనా సరే ఆస్తులు తీసుకోవాలి అని ఆలోచన చేయటము, వీటి మీద మీరు శ్రద్ధాశక్తులను ఎక్కువగా పెడుతూ ఉంటారు గనక కొంచెం ఈ వారం అంతా కూడా ప్రాపర్టీస్ కి సంబంధించి మీరు ప్లాన్ చేసే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది. అయితే వీటన్నిటితో పాటు తప్పనిసరిగా మీ సంతానం గురించి కూడా మీరు ఆలోచన చేయటం, అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారు కూడా వివాహానికి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి. వివాహం చేసుకుంటారని నేను చెప్పట్లేదు, చేసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను. దీంతో పాటు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఆర్థికంగా కూడా కొంత మీకు మెరుగు ఉండటము, ఫ్రెండ్స్ ద్వారా మీకు చక్కటి హెల్ప్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సరే, ఇప్పుడు ఇక్కడ వీటిల్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అనంటే, 1, వారం మొదలవటమే ఖర్చులతోటి మొదలవుతోంది. అయితే ఆర్థికంగా కొంత మెరుగుదల అనేది మాత్రం ఖచ్చితంగా చూపిస్తోంది. ఇది మీకు కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ రవి, బుధులు కూడా మీకు చాలా చక్కగా చతుర్థంలోకి రాబోతున్నారు. కాబట్టి మీరు ఏదైనా ఇంటికి సంబంధించి లేదా వెహికల్స్ కి సంబంధించి, లేదా మీరు ఏదైనా సరే మీకు చాలా డిస్కంఫర్ట్ ఉంది అని అనుకున్నా, లేకపోతే ఎవరితో ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ తో పాటు మానసికంగా ఆనందంగా లేకపోతున్నా, వాటికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేసేందుకు ప్రయత్నం ఉంటుంది. అంటే పీస్ ఆఫ్ మైండ్ అంటాం కదా, ఈ పీస్ ఆఫ్ మైండ్ అనే దానికోసం మానసికంగా సంఘర్షణ ఏదైతే జరుగుతుందో దాన్ని అధిగమించడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా ఇక్కడ మనం చూసుకున్నాం అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం. అలాగే ఇందాక చెప్పుకున్న విషయాలు మాత్రం ఈ వారం నుంచి ఒక 45 డేస్ మీకు ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో. కాబట్టి వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు వహించండి. అలాగే మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే, ఆర్థిక పరమైన విషయాలలో సంతానానికి సంబంధించి తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించాలి. అంటే తగు జాగ్రత్తలు పాటించడం అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటం, లేకపోతే ఇవాళ రేపో వస్తాయిలే అని చెప్పి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి పెట్టుబడి కిందో లేకపోతే ఇంకో రకంగా పెట్టేయటమో, లేకపోతే దుబారా ఖర్చులు లాంటివి చేయటమో, ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు తప్పనిసరిగా దుబారా ఖర్చులు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కనుక తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సరే, ఇంకా ఈ మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ ఉండాలి. అలాగే అమ్మవారి ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అమ్మవారి ఆరాధన కొనసాగిస్తూ ఉండండి.